మనం ఇప్పుడు ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డిపేటలో ఉన్నాం. సోమవారం రాత్రి 7-8 గంటల సుమారులో మరి చింతల చెరువు అబ్రహాం గారు అనే ఇల్లు కరెంట్ షాక్ వల్ల మొత్తం పూర్తిగా వాళ్ళు వేసుకోవటానికి బట్టలు కానివ్వండి లేక ఇంకేమీ లేకుండా దహనం అయిపోయి మరి అది తెలుసుకున్న తాళపూడి నుండి ఆదరణ సేవా సంస్థ ద్వారా మేము వచ్చి ఇక్కడ హెల్ప్ చేయడం అనేది జరిగింది. మా వంతు చిన్నపాటి హెల్ప్ నిత్యావసర వస్తువులు వాళ్ళు వేసుకోవడానికి కొద్దిగా బట్టలు అయితే అందించడం అయితే కనుక సురేష్ గారు వాళ్ళ మరి హనుమంత్ సార్ గారు అలాగనే నేను కొద్దిగా అనేది కూడా వీళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరిగింది. మరి అనేక మంది గుర్తించి మరి మానవత్వ దృక్పథంతో మరి వీరికి అండగా ఉండవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సురేష్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎల్ఎన్టిపేట గ్రామం రావడం జరిగింది. రాత్రి మా పాల్ గారు చెప్పడం ద్వారా ఇవన్నీ సేకరించి హనుమంత్ సార్ మాస్టర్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. మేము కూడా కొంత సహాయం చేసి, ఇది కొద్దిపాటి సహాయం మాత్రమే కానీ వీళ్ళకి చాలా అవసరం ఉంది, చాలా అక్కర్తుంది. దాన్ని ఒకసారి గమనించి మనం మనిషికి మనిషి అనేది సాయం చేసుకోగలం. ఎందుకంటే దేవుడు డైరెక్ట్ గా వచ్చి ఏది చేయడు, అది మనిషి రూపంలోనే ఉంటాడు. కనుక మనిషికి మనిషి సాయం చేస్తేనే దాన్నే మానవత్వం అంటారు. అలాగా ఎవరైనా వీరికి సాయం చేయాలనుకుంటే మీరు అక్కడ నెక్స్ట్ వీడియో కూడా చూడొచ్చు, ఎలా కాలింది అనేది చూసుకుని అప్పుడు వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాం. వీరు డైరెక్ట్ గా వచ్చి వీళ్ళకి ఏమైనా సాయం చేయగలిగితే మానవత్వంతో సాయం చేయగలరని మేము కోరుతున్నాం. ఇట్లు ఆదరణ సేవా సంస్థ. ఏ విధంగా కాలిపోయింది ఆ ఇల్లు, ఎంత నష్టం జరిగిందో మా కళ్ళతోటి మీరు చూసేలాగా వీడియో తీస్తా ఉన్నాం. చూడండి, ఒక తలుపు కూడా కనీసం ఏ విధంగా కూడా ఆనమం లేకుండా కాలిపోయింది. ఇక్కడ కింద చూసినట్లయితే కనుక వీళ్ళు వేసుకునే బట్టలు ఏవైతే ఉన్నాయో కనీసం చిన్నపిల్లలు వేసుకునే బట్టలు చూసారా ఏ విధంగా కాలిపోయినాయో. ఒక బట్ట, ఒక షర్ట్ కానీ, ఒక ప్యాంట్ కానీ, ఒక గౌన్ కానీ, ఒక చీర కానీ ఏ విధంగా లేదు. మొన్నే వాళ్ళ అమ్మగారు మాటల్లో మేము విన్నాము, అప్పు చేసి వాళ్ళ కూతురికి సారి తీసుకొచ్చారంట. అలా అమ్మగారు కన్నీరు పర్యంతమై చెప్తా ఉన్నారు. బీరువా కానివ్వండి, టీవీ, అలాగనే ఇంకా ఇక్కడ కూలరు, మిగతా వస్తువులన్నీ కూడా నేను అప్పు చేసి తీసుకొచ్చానండి. ఇది టీవీ చూస్తారు ఏ విధంగా దహనం అయిపోయిందో. వాళ్ళ అమ్మగారు అయితే కనుక నా ఇంకా అప్పు కూడా తీరలేదండి, అతి తక్కువ రోజులు అవుతుంది సారి పెట్టి అనేసి చాలా బాధపడుతూ ఉన్నది. పైన చూస్తే కనుక వీళ్ళు ఉండటానికి కూడా నీళ్ళు లేదు, అదంతా కూడా దహనం అయిపోయింది. ఎక్కడ కూడా పెంకిటీల మూల మొత్తం ఎక్కడ కూడా కలప అనేది లేకుండానే కాలిపోయింది. చాలా దారుణమైన విషయం. ఇంకా నయం ఈ పక్కన ఇది కొద్దిగా అంటుకుంది కానీ వెనక్కాని వెళ్తామైతే కనుక అక్కడే గ్యాస్ పొయ్య, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి. చాలా నష్టం జరుగుతును కానీ ఇక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదు కానీ ఆర్థిక నష్టం అయితే కనుక జరిగింది. ఇక్కడి వరకు కూడా మంటలు అయితే రావటం జరిగింది. ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఆర్థిక నష్టం అయితే జరిగింది. చాలా అమౌంట్ అయితే 40,000 సుమారు అమౌంట్ కాలిపోవడం జరిగింది. మా మట్టుకైతే కనుక చిన్న ఉడతాబత్తి సాయం ఏంటంటే కనుక చిన్న సాయం, నిత్యావసర వస్తువులు తీసుకొచ్చాం. ఇలా కొద్దిగా వాడుకోవటానికి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందని కొంత మేరకు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి కూడా బట్టలు కూడా కలెక్ట్ చేసి తీసుకొచ్చాము. అలాగనే కొత్తగా కూడా మేము షాప్కి వెళ్ళి రాత్రి కొన్ని అయితే కనుక కప్పుకోవటానికి దుప్పట్లు, అలాగే సిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టాపు కానివ్వండి, ఇంక ఇలా తుడుచుకోవటానికి టవల్ కూడా లేవు, టవళ్ళు, అలాగనే చిన్నపిల్లలకి గౌన్లు కూడా కొత్తవే తీసుకురావటం జరిగింది షాపు అడిగి. ఇవన్నీ కూడా అలాగనే బాబుకి బట్టలు, వాళ్ళ చిన్నపిల్లలు కదా వాళ్ళు వేసుకోవటానికి మాట బాబు ఉన్నాడు, ఆయనకు కూడా సరిపోలాగా. అలాగనే ఎవరైతే కనుక మరి ఉన్నారు ఇంటి వాంటారు ఆయనకు కూడా బట్టలు లేవు కాబట్టి వారికి కూడా ఓ జత, అలాగనే వీళ్ళు కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు, ఆ దుప్పట్లు కూడా తీసుకురావడం జరిగింది. మా వంతు అయితే కనుక చిన్న సాయం అయితే చేస్తాము. మరి మీ వంతు సాయం కూడా వీళ్ళకి అందిస్తారనేసి నేను కోరుతా ఉన్నా.